వీడియోలో మనకి పట్టు చీరలు ఉంటాయి కదా, పట్టు చీరలకు పౌటెంచులో చివర్ల కుర్చీలకి మనకు గ్యాప్ వదులుతారు కదా, ఆ గ్యాప్లో వచ్చిన క్లాత్ తోటే మనం ఈజీగా శారీ ట్యాజిల్స్ ఎలా వేసుకోవాలన్నది చూపిస్తున్నాను. చూడండి, ముందు చూడండి జరీ ఇచ్చింది గ్యాప్కి, తర్వాత మనం బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు కొంచెం ఎగస్ట్రా అన్నది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నామంటే మనకి క్లాత్ అనేది ఎక్కువ ఉండి మనకి కుర్చీ లెంత్ అన్నది ఎక్కువ వస్తుంది. మనం బ్లౌజ్ పీస్ అన్నది కొంచెం గ్యాప్ ఉంచి ఎక్కువగా ఉండేటట్టుగా కట్ చేసుకున్నామంటే మనకి కుర్చీ లెంత్ అనేది పొడుగు వస్తుంది. చూడండి, ఒక స్టార్టింగ్ నుంచి పట్టుకొని లాగేమంటే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా పోగు అన్నది వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది క్లాత్ కూడా జరీ అన్నది కొంచెం పలచగా ఉండడం వలన చూడండి, సూత్ తోటి కానీ మనం షార్ప్గా ఉన్న దాంతో ఒక కోణంతో ఇలా లాగేటప్పటికి చూడండి నేను లాగుతున్నాను కదా, పోగు అన్నది ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఇంట్లో ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చని మీకు వీడియో అన్నది పెడుతున్నాను. మన ఛానల్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే అన్నది సబ్స్క్రైబ్ చేయండి, నేను సపోర్ట్ చేయండి. మీకు మంచి మంచి వీడియోలు అన్నది నేను ముందు అప్లోడ్ చేస్తాను. చూడండి, పోగు అన్నది నేను ఏ రకంగా లాగుతున్నాను. ముందులో కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటుంది కదా, లాగే కొలితే మనకు ఈజీగా అన్నది వచ్చేస్తుంది. ఇది ప్యూర్ పట్టు వలన మనకి నేత కూడా కొంచెం పలచగా ఉంది. చూడండి, ఒక్కొక్క పట్టు శారీస్ బాగా నేత దగ్గరగా ఉంటాయి, అది కొంచెం ఇబ్బంది అవునా మనం ఒక్క పోగు స్టార్టింగ్ నుంచి లెవెల్గా పట్టుకొని లాగితే ఈజీగా అన్నది వచ్చేస్తుంది. మనం ఎక్కువ లాగకూడదు, 1-2 పోగుల కంటే ఎక్కువ లాగకూడదు. చూడండి, నాకు మా పాప కూడా కొంచెం ఆ చివరి నుంచి హెల్ప్ చేసుకుంటూ వస్తున్నాం వలన కొంచెం తొందరగా లాగడం అవుతుంది. మనకి పౌటంచు ఆ చివర ఈ చివర కొంచెం బార్డర్ ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం కష్టం అవుతుంది, కానీ మధ్యలో అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. మొత్తం అంతా లాగేసాను. చూడండి, లాగిన తర్వాత సాఫ్ట్గా ఒక దువ్వెంతో ఎక్కడ ఈ లాగిన పీచ్ అన్నది లేకుండా జాగ్రత్తగా దువ్వుకుంటూ వచ్చేయాలి. చూడండి, మొత్తం నా ఒళ్ళో ఎంత ఉందో పీచ్ అన్నది నేను లాగింది. ఎంతలాగా అంటే నేను లెంత్ కూడా ఎక్కువ తీసుకున్నాను అనమాట, కాబట్టి పోగు అన్నది చాలా ఎక్కువ వచ్చింది. చూడండి, ఇప్పుడు 3 అన్నది వేయడం చూపిస్తున్నాను, క్లోజప్లో చూపిస్తున్నాను. చూడండి, దగ్గర నుంచి మన ఇష్టం ఎంత కావాలితే, అంటే కుర్చీ కొంచెం లావుగా కావాలంటే లావుగా పట్టుకోవచ్చు, సన్నంగా కావాలంటే సన్నంగా పట్టుకోవచ్చు. నేను సన్నంగానే వేస్తున్నాను. ఇక్కడ బార్డర్ నా కాడ కొంచెం సన్నంగానే వేసుకోవాలి, ఎందుకంటే ఇది డబల్ బార్డర్ జరి వేస్తుంది మూలన ఎక్కువ పట్టుకున్నామంటే కుర్చీ అనేది బాగా వస్తుంది. చూడండి, నా వేళ్ళు మధ్యలో ఎలా తిరుగుతుందో చూడండి, మళ్ళీ మీకు వివరంగా చెప్తాను. ఇంకొకటి ముడి వేస్తున్నప్పుడు వేళ్ళ మధ్యలో నుంచే తిరుగుతుంది. చూడండి, వేళ్ళు చూడండి, ఇప్పుడు స్టార్టింగ్ చెప్తున్నాను. మనకి ఎంతలా అంత కావాలో అంత లెంత్ ముందు సాఫ్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చెప్తున్నట్టుగా నీట్గా ఎక్కడ పోగు వదలకుండా సాఫ్ చేసుకొని బిగుతుగా పట్టుకోవాలి. ఏళ్ళకి టైట్గా పట్టుకొని మనం ముడి అన్నది చూడండి లాగుతున్నాను. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, సాఫ్ చేసుకున్న తర్వాత వేళ్ళకి టైట్గా ముడేసిన తర్వాత ఈ సూత్తోటి ఆ ముడిని అన్నది బయటికి ఎక్కడ మధ్యలో మిస్ అవ్వకుండా షార్ప్గా ఒక్కసారి లాగేయాలి. ఒక్కసారి లాగేమంటే మనకి ముడి అన్నది నీట్గా వస్తుంది. చూడండి, మళ్ళీ చూపుతున్నాను. ఈ రకంగా వేసుకున్నామంటే శారీకి ముళ్ళు అన్నది చాలా నీట్గా వస్తాయి. మధ్యలో కూడా మళ్ళీ ఒక్కొక్కసారి మనం దువ్వెంతో దువ్వుకున్నామంటే ఎక్కడైనా చిక్కులు అంటే కొంచెం ప్యాన్ గలకాట్లకి చిక్కు పడుతుంది కదా, అలా దువ్వుకున్నామంటే చిక్కు అన్నది లేకుండా మనకు ముడేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇది మధ్యలో మనకి ప్యూర్ జరిగే మూలన మనకి ముడి అన్నది ఇంకా ఈజీ అవుతుంది, ఎందుకంటే ఇందులో వేరే కలర్ అన్నది రాలేదు కదా, ప్యూర్ జరీ వచ్చింది కదా, జరీ అన్నది సాఫ్ట్గా ఉండి ముడేయడం అన్నది చాలా ఈజీగా అయిపోద్ది. ఇది మ్యాక్సిమం 1 గంటలో మొత్తం క్లాత్ పీచ్ అనేది లాగేసి మనం ముడి అన్నది వేయడం 1 గంటలోనే అయిపోద్ది. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే మ్యాక్సిమం ఒక అరగంటలోనే అవుతుంది, కొంచెం ట్రైనింగ్ నేర్చుకునే వాళ్ళకైతే గంటలోనే. ఇలా మనం ఇంట్లోనే ఉండి మన పనులు మన శారీస్ బయటకి ఇవ్వకుండా మనమే ఈజీగా వేసుకోవచ్చు. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగాను అందంగా మనం డిజైన్ అన్నది మనం చేసుకోవచ్చు. మీకు వేరే వీడియోలో మెటీరియల్ ట్యాజిల్స్ డిజైన్స్ ఎలా వేయాలన్నది వేరే వీడియోలు అన్నది అప్లోడ్ చేస్తాను. చూసారా ఎంత ఈజీగా ముడి అన్నది పడుతుందో. మనం వేళ్ళకి మట్టికి టైట్గా ముడి అన్నది ముందు బిగించుకొని ఉంచుకోవాలి. చూసారా, నేను ఎండింగ్కి కూడా వచ్చేసాను. మొత్తం ఎండింగ్లో చూసారా కొంచెం దలసరిగా ఉంటుంది మూలన పోగు అన్నది మరీ పల్చగా పట్టుకున్నాను. నేను బాగా పల్చగా వేసాను, కొంచెం దలసరిగా కావాలంటే కొంచెం మీరు పట్టుకునేటప్పుడు పోగు అనేది ఎక్కువ పట్టుకున్నారంటే కొంచెం లావుగా అన్నది వస్తుంది. నేను సన్నంగానే పట్టుకున్నాను, ఎందుకంటే సన్నంగా పట్టుకుంటే కొంచెం ఎక్కువగా వచ్చి కుర్చీలు నిండుగా కనిపిస్తాయి అన్న రకంగానే సన్నంగానే పట్టుకున్నాను. ముడి కూడా మనం
క్లాత్కి బాగా దగ్గరగానే వేసుకోవాలి. చూడండి నేను వేసినట్టుగానే క్లాత్కి దగ్గరగా వేసుకుంటేనే కుర్చీ అన్నది అందంగా ఉంటుంది. మధ్యలో వేసుకున్నా కూడా కొంచెం జారుతుంది, అందుకని మధ్యలో కూడా వేయకూడదు. పైన వేసుకున్నామంటేనే మనకు అందంగా ఉంటుంది. చూసారా ఎంత అందంగా మనం ఈజీగా ఒక గంటలోనే మొత్తం శారీ కుర్చీలు అన్నవి ఎంత నీట్గా వేసుకోవచ్చు అన్నది చూసారా చూపించాను మీకు. పైన బెడ్షీట్ కలర్ ఇదే ఒకటే కలిసిపోయి కలర్ డిఫరెన్స్ అన్నది తెలుస్తలేదు. చూడండి ఇప్పుడు నేను మళ్ళీ కింద క్లాత్ అన్నది వేసి చూపిస్తాను ఎంత నీట్గా వచ్చిందో చూసారా. మీరు కూడా ఇంట్లో కూర్చొని ఇలాగన్నది ట్రై చేశారంటే మీ శారీ ట్యాజిల్స్ మీరే అందంగా ట్రై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.